హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ట్యూటోరియల్. ప్రస్తుతం మనం ఏపీలో రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సో మనకు అన్నదాతలకు భరోసా అంటే రైతు భరోసా అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క రైతు భరోసా అనేది ప్రస్తుతం 2020లో ఏ విధంగా ఇస్తున్నారు, అమౌంట్ అనేది ఎప్పుడు జమ అవుతుంది, ఇన్ కేస్ ఎవరైతే రైతు భరోసా అర్హులై ఉండి కూడా వాళ్ళకి అమౌంట్ అనేది జమ చేయకపోతే వాళ్ళు ఏం చేయాలనే విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకోవచ్చు. లెట్ us స్టార్ట్. ఏపీలో రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద 2020-2021కి గాను పెట్టుబడి సాయాన్ని మే 15న రైతుల యొక్క అకౌంట్లోకి జమ చేయబడుతుంది. గత ఏడాది లబ్ధి పొందిన రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఈ జాబితాల్లో ఎవరికైతే పేరు లేదో పేరు లేని అర్హత కలిగిన రైతులకు మే 10లోగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతుల, దేవాలయ మరియు అటవీ భూముల సాగు హక్కుదారులకు మే నెలలోనే 7,500 జమ చేయనున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 13,500 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తంలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 6,000, రాష్ట్ర ప్రభుత్వం 7,500, మొత్తంగా రైతు అకౌంట్లోకి 13,500 రూపాయలను జమ చేయడం జరుగుతుంది. సో రైతు భరోసా కింద ఖరీఫ్ సీజన్లో పంట సాగు పెట్టుబడికు మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 5,500 ఇవ్వనుంది. ఇవి కాకుండా కేంద్రం 2,000 ఇస్తుంది. రబీ పంట పెట్టుబడి కింద అక్టోబర్లో రాష్ట్రం 2,000, కేంద్రం 2,000, మళ్ళీ జనవరిలో కేంద్రం 2,000 రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు. ఈ విధంగా ఓవరాల్గా అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి 13,500 రూపాయలను జమ చేయడం జరుగుతుంది. మే నెలలో ఇవ్వాల్సిన 2,000ను కేంద్రం ఏప్రిల్లోనే జమ చేసింది. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,500ను మే 15వ తారీఖు కల్లా అకౌంట్లోకి వేయనున్నారు. ఎవరికైతే ఈ యొక్క పీఎం కిసాన్ యోజన పథకానికి అర్హులుగా ఉన్నప్పటికీ కూడా వారికి అమౌంట్ అనేది రాకపోతే వాళ్ళు రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వ్యవసాయ శాఖ అధికారులకు నేరుగా సంప్రదించాలని వాళ్ళు సూచించారు. అర్హత కలిగిన పత్రాలను సమర్పించాలి. అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ అంటే ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉందని తెలియడానికి ఒక పత్రము, మరియు మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్తో మీరు ఏం చేయాలంటే అంటే మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులను కలవాల్సి ఉంటుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ కనుక మే 10th లోపల చేస్తే మీ యొక్క అకౌంట్లోకి 5,500 అమౌంట్ పడుతుంది. ఇన్ కేస్ మీరు మే 10th లోపల రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు 5,500 అనే అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి జమ చేయబడదు. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ నుంచి మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉన్న పత్రాలను మీరు సంబంధిత అధికారులకు సమర్పిస్తే వాళ్ళు మే 10th లోపల మీకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తే పీఎం కిసాన్కి సంబంధించిన 5,500 అమౌంట్ అంటే రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా అమౌంట్ కూడా మీ యొక్క ఖాతాలోకి పడుతుంది. ఈ విధంగా ఓవరాల్గా మీరు సంవత్సరానికి వచ్చి మీ యొక్క అకౌంట్లో 13,500 రూపాయలు అనేవి జమ చేయబడతాయి. సో thank you for watching this video and share this video to all your friends and family members. Thank you.